Welcome to the Maths Foundation classes. So today we are going to discuss about integers additions. So what are the integers? మరి integers అంటే ఏంటి తెలుసు కదా. integers అనే negative numbers, 0 positive numbers are called integers. So integers are denoted by capital Z. Zలో ఏముంటాయి? నెగిటివ్ నంబర్స్ -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 డాష్ ఇన్ఫినిటివ్. అంటే నెగిటివ్ నంబర్స్ ఇన్ఫినిటివ్ ఉంటాయి, పాజిటివ్ నంబర్స్ ఇన్ఫినిటివ్ ఉంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్ సెట్. మరి ఇంటీజర్స్లో ఉన్న నంబర్స్లో మనకు అడిషన్స్ చేయడము, సబ్ట్రాక్షన్ చేయడం నేర్చుకుందాం. సో ఈరోజు అడిషన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ వి టేక్ టూ ఇంటీజర్స్, two positive integers. First we take two positive integers. So all of you know 4 plus 5. 4 plus 5 అంటే ఇక్కడ అన్ని రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి +4 + 5 మొత్తం టోటల్ కౌంట్ చేస్తే మనకు టోటల్ ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. 9 ప్లస్లు వచ్చినాయి కాబట్టి 9. సో ఆన్సర్ ఈజ్ 9. సో ఇక్కడ మీరు పాజిటివ్ నెంబర్ను చెప్పగలుగుతారు, కానీ నెక్స్ట్ ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వచ్చినప్పుడు ఈ మెథడ్ చాలా ఈజీ ఉంటుంది మీకు. దీన్ని ఫాలో కండి. ఓకే, ఇప్పుడు 4 + -5 ఉంది. ఒక పాజిటివ్ నెంబర్ని ఒక నెగిటివ్ నెంబర్కి యాడ్ చేయడం. మరి ఇది ఎట్లా ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఇందాక ఏం తీసుకున్నాం? ఇది పాజిటివ్ నెంబర్ అని తీసుకున్నాం, అంటే ++++. సో మళ్ళీ వి టేక్ పాజిటివ్ నెంబర్ని మనము ++++ అని తీసుకున్నాము. సో నెగిటివ్ నెంబర్ని మనము ఏం తీసుకోవాలి? -5 ఉంది కదా ఇక్కడ, మైనస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం టోటల్ 5 ఉన్నాయి. సో వీటిని అన్నిటినీ మనం యాడ్ చేయాలి. అంటే 4 + -5 ఏమవుతుంది? సో ఒక ప్లస్ మైనస్ విల్ గెట్ క్యాన్సల్, అంటే 0 వస్తుంది, కట్ అవుతుంది. ఒక ప్లస్కి ఒక -1 విల్ గెట్ 0 కదా. సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఒక 1 మైనస్ మిగులుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ -1. సో ఈ మెథడ్ అందరికీ బేసిక్స్ స్టేజీలో బేసిక్ నేర్చుకునే వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది రాసుకోండి. సో ఇక్కడ మనం ఏం చేసినాము? పాజిటివ్ నెంబర్ని ప్లస్లు తీసుకున్నప్పుడు +++ అని తీసుకుంటాం. నెగిటివ్ నెంబర్ని మైనస్ ఎన్ని ఉన్నాయో అవి కౌంట్ చేసి చేస్తాం. తర్వాత ఇవి ఆఫ్టర్ ప్రాక్టీస్ తర్వాత మీకు ఏమవుతుంది? డైరెక్ట్గా కూడా చెప్పగలుగుతారు. 4 + -5 = -1. సో దీనిలో ఎక్కువ లాజిక్ ఏంటిదంటే డైరెక్ట్గా కూడా మీరు చెప్పొచ్చు. అంటే ఒక ప్లస్ ఒక మైనస్ నెంబర్ కనుక ఉన్నట్లయితే సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్కి ఏ గుర్తుంది? మైనస్ గుర్తుంది కాబట్టి -1. 5లోకి వెళ్ళి 4 తీసేసి -1 పెట్టాలి. సో ఇవన్నీ లాజిక్స్ మ్యాథమెటిక్స్లో గుర్తుపెట్టుకుంటే మీరు ముందుకెళ్తారు. నెక్స్ట్ -4 + 5 ఉంది. -4 + 5 ఏమవుతుంది? సో ఇప్పుడు మనం వి టేక్ -4 మైనస్. సో నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇవి కట్ అవుతాయి. ఇప్పుడు ఏం మిగిలింది? ఒక్క ప్లస్ మిగిలింది, అంటే 1 పాజిటివ్ నెంబర్ మిగిలింది. సో 1 బిఫోర్ మనం ప్లస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింబల్ లేదు అంటే మనకు సిగ్నల్ లేదంటే అది పాజిటివ్ నెంబరే అయి ఉంటుంది. +1 అని ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు. 1 2 3 4 5 ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్సే. వీటి ముందు ప్లస్ అని స్పెషల్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ నెగిటివ్ నెంబర్స్ మాత్రమే -1 -2 -3 అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రెండు నెగిటివ్స్ అయితే బోత్ నంబర్స్ ఆర్ నెగిటివ్. వాట్ డూ వి డూ? ఇప్పుడు ఏం చేయాలి మనము? రెండు నెగిటివ్ సింబల్స్ని మైనస్ మళ్ళీ నెక్స్ట్ 5 ఉంది. సో 5 మైనస్లే కాబట్టి మైనస్. ఇప్పుడు క్యాన్సిల్ కావు. ఇందాక ఒక ప్లస్లో మైనస్ క్యాన్సిల్ చేసిన, ఇప్పుడు మొత్తం యాడ్ చేయాలి కదా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలంటే మొత్తం హౌ మెనీ మైనస్ సింబల్స్ ఆర్ హియర్? -9 సింబల్స్ ఉన్న 9 ఉన్నాయి. సో ఇక్కడ -4 + -5 = -9. రెండు నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేయాల్సి వస్తే వాటిని యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టాలి. ఓకేనా? రెండు నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. 4 + 5 9 అనేసి వాటి ముందు మైనస్ పెట్టాలి. ఒక్క ప్లస్ ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడే సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్కి ఏ గుర్తుందో ఆ గుర్తును పెట్టాలి. సో దిస్ ఈజ్ ద టెక్నిక్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ వన్ మోర్ ఎగ్జాంపుల్. 10 + -4. ఇక్కడ 10 అన్నప్పుడు మరి బిగ్ నెంబరు మనం మళ్ళీ పాజిటివ్ నెంబర్ కాబట్టి మనము ప్లస్లు ఎన్ని తీసుకోవాలి? 10 తీసుకోవాలి. సో ఇవి పెట్టకుండానే మీరు చేయగలిగే స్టేజ్కి రాగలుగుతారు. 9 10. ఇప్పుడు మైనస్లో ఏం తీసుకోవాలి? 4 1 2 3 4 ప్లస్ మైనస్ కట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని మిగిలినాయి మనకు? ఎన్ని మిగిలినాయినా? +6. 10 + -4 = 6. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు
సబ్ట్రాక్షన్ చేయాలి. 10లోకి వెళ్ళి 4 తీసేయాలి. తీసేసి ఇక్కడ 10 అనేది బిగ్ నెంబర్, పాజిటివ్ నెంబర్ కాబట్టి పాజిటివ్ సింబల్ పెట్టేసేయాలి. అంటే 10 ప్లస్ ఆఫ్ -4 ఈజ్ ఈక్వల్ టు +6. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ -10 + 4. ఇక్కడ మనము అవన్నీ సింబల్స్ పెట్టకుండానే చేద్దాం. సో -10 + 4 ఒక నెగిటివ్ నెంబర్ ఉంది, ఒక పాజిటివ్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు, అడిషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. 10లోకి వెళ్ళి 4 తీసేయండి. 10 - 4 ఎంత? 6. మరి ఇక్కడ ఏ సింబల్ వస్తుంది? మైనస్ వస్తుందా ప్లస్? ఇక్కడ బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ -6 వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయగలరు. కొన్ని హోంవర్క్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, వాటిని చేయండి. సో ఇక్కడ -5 + 7 -5 + 7 4 ప్లస్ ఆఫ్ -11 -6 బోత్ నంబర్స్ నెగిటివ్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి, కానీ మైనస్ పెట్టాలి. ఒక నెగిటివ్ పాజిటివ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ బిగ్ నెంబర్కి ఏ గుర్తుందో ఆన్సర్ వస్తుంది, అది వస్తుంది. పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. అంటే సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు 15 + -25 అంటే 25లోకి వెళ్ళి 15 తీసేస్తే 10. ఇక్కడ బిగ్ నెంబర్ అంటే 25కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఆన్సర్ -10 వస్తుంది. ఈ విధంగా మీరు కాపీ చేసుకొని ప్రాక్టీస్ చేయగలరు. ఇంకిన్ని కూడా మీరు సొంతంగా వేసుకొని చేయగలరు. ఓకేనా. ఆల్ ది బెస్ట్.